మిత్రులందరికీ నా నమస్కారములు. గుప్పడంత మనసుతో మీ స్వప్న. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈరోజు టాపిక్ వచ్చేసి దివాళీ లాగ్. మేము దివాళీ మా ఊరెళ్ళాము. మా ఊరంటే నాకు చాలా ఇష్టం. మాకు మా అత్తయ్య వాళ్ళకి, మా హస్బెండ్ వాళ్ళకి నోములు ఉన్నాయి. మేము ప్రతి సంవత్సరం పెళ్ళైన దగ్గర నుండి మా ఊరే వెళ్తాము. మా ఇంటి పక్కన పొలాలు, మా ఇల్లు చాలా బాగుంటుంది. ఇక నేను, మా తోటికోడలు, మా అక్క ఉదయం 4 గంటలకు లేచి ఇక దివాళీ పనులు స్టార్ట్ చేసాము. అక్క నేను చాలా ఫాస్ట్గా చేస్తాము పనులు. నువ్వా నేనా అని చూసుకుంటూ ఉంటే పూజ ఫాస్ట్గా కాదు అని మేమిద్దరం ఫాస్ట్గా పనులు స్టార్ట్ చేస్తాము. నేనే ముగ్గులేసాను ఇంటి ముందు. చాలా బాగున్నాయి కదా అండి. అందరికీ చాలా బాగా నచ్చాయి. మరియు దీవాళీ శుభాకాంక్షలు అని రాశాను. ఇక్కడ కూడా తామర పువ్వు బొమ్మ వేశాను. ఇంకా దీపావళి శుభాకాంక్షలు. చూడండి కొంచెం మిస్టేక్స్ ఉంటాయి, తెలుగు కొంచెం మర్చిపోయినట్లు అనిపిస్తుంది. ఇక ఇటు సైడ్ వచ్చేసరికి అక్క వేసింది ఇది గులాబీ పువ్వు మూకు. అక్క కూడా చాలా బాగా క్రియేటివిటీ టాలెంట్ ఉంటుంది. నేను, మా తోటికోడలు, మా ఆడపడుచు అందరం చాలా క్రియేటివిటీగా ఉంటాము. ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాము. చూడండి మా ఇల్లు. ఇంకా మేము ఉదయం 4 గంటలకే లేచి మంచిగా ఇలా కడుక్కొని ముగ్గులు వేసుకున్నాము. ఇది మా ఇల్లు. మా ఇంటి పక్కనే పొలాలు ఉంటాయి. ఇగో ఇటు సైడ్ మా పొలం ఉంటుంది, ఇంకో కొంచెం అటు సైడు మా మామయ్య వాళ్ళ పొలం ఉంటుంది. చూడండి చాలా బాగుంటాయి. ఇప్పుడు కొంచెం చెట్లు పెరిగాయి కానీ ఒక్కొక్కసారి అయితే ఇంకా చాలా అందంగా కనిపిస్తూ ఉంది. ఇటు సైడు ఇంకా వాష్ ఏరియాలు, అవి వాష్రూమ్స్ ఉంటాయి. ఇది మా ఇల్లు. ఆల్రెడీ మామిడి తోరణాలు పెట్టాము. గడప చూడండి ఎంత అందంగా ఉందో. గడపకు ముగ్గులేసి అన్ని గడపలకి ముగ్గులేసి పెట్టాము. గడపలు చాలానే ఉంటాయి మాకు. ఇది వాషింగ్ మిషన్. మా ఇంట్లో రెంటర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఊరెళ్ళారు. వాళ్ళ బెడ్స్ అవన్నీ మేమే వాడుకున్నాము. మా పిల్లలు పడుకున్నారు, ఇంకా లేవలేదు. చూడండి ఇది మా దేవుడి రూము. ఇదిగో లోపలికి వెళ్తే ఇక్కడ మాకు నోములు అమ్మవారు శ్రీ కేదారేశ్వరి మాత ఉంటుంది. అదిగో ఆ కుండలోనే. ఇంకా అక్కడ అలికి ముగ్గు పెట్టింది అక్కయ్య. చూడండి ఇది నిత్య పూజ చేసే మా దేవుళ్ళు. సెల్ఫ్లో పేపర్లు వేసి పెట్టుకున్నాము. ముందు వచ్చేసి ఇల్లు దులిపి అన్ని పనులు చేసి పెట్టుకున్నాము ఓపికగా. ఇవి విండోస్, పెద్ద పెద్ద విండోస్ ఉంటాయి మా ఇంటికి. ఇదిగో అక్క నేను ఇద్దరం కలిసి నిత్య పూజ చేశాము. నిత్య పూజలో మొక్కుకున్నాము నోములు మంచిగా జరగాలని. నిత్య పూజ అయిపోయాక ఇక వంటలు చేసుకున్నాము. ఇంట్లో వంటలు, దేవుడి వంటలు కాదు ఇవి. ఇంకా ఎక్స్ట్రా వంటలు అవసరమని, ఫుడ్ అవసరమని నేను అక్క ఇద్దరం కలిసి వంటలు చేసాం. ఫస్ట్ ఇంకా బంతిపూలు కట్టాము. ఇంకా దర్వాజలకి మా ఆడపడుచు వచ్చేసింది. ఇక 8 గంటలకు వచ్చింది. తను చాలా హెల్ప్ చేస్తుంది మాకు. ఇంకా పూలని గుచ్చుతుంది. అటు మా కూతురు వెళ్ళింది, అంటే మా అక్కయ్య వాళ్ళ కూతురు. తను వచ్చేసి మా చిన్న అత్తయ్య, మా 3వ అత్తయ్య. ఇంకా ఇక్కడ మా తోటికోడలు ముగ్గులేస్తుంది. మా తోటికోడలు చాలా క్రియేటివిటీ ఉంటుందండి. తను చాలా ముగ్గులేస్తుంది. ఆ ముగ్గులను అందరూ మెచ్చుకున్నారు. ఇంకా నేను, మా అత్తయ్య కలిసి పిండి వంటలు స్టార్ట్ చేసాము దేవుడి దగ్గర. ఇంకా స్వీటు గారెలు, హాట్ గారెలు అవి చేస్తాము. ఇంకా పరవాన్నము, దద్దోజనము అవి కూడా చేస్తాము పెద్ద పెద్ద అడ్డలలో. అవి అలంకరించినప్పుడు నేను చూపిస్తాను. ఇదిగో నేను స్వీట్ గారెలు ప్రెస్ చేస్తున్నాను. అత్తయ్య కాలుస్తుంది. నేను ఈ మధ్య నేర్చుకున్నాను. అంతకుముందు మా అత్తయ్య ఈ మధ్య ఎక్స్పైర్ అయింది. అంతకుముందు అత్తయ్యనే చేసేది. కానీ అత్తయ్య చనిపోయినప్పటి నుండి ఇంకా నేను, మా తోటికోడలు, ఇంకెవరన్నా మా చిన్న అత్తయ్య వాళ్ళు వస్తే, మా ఆడపడుచు వస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇంకా అందరం కలిసి చేస్తున్నాము. అందరూ హెల్ప్ చేస్తారు. మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తారు. ఇదిగో ఇక్కడ గారెలు కూడా చేసి పెట్టాము. ఇంకా మా తోటికోడలు తంగేడు తోరణాలు, బంతిపూలు కాకుండా తంగేడు తోరణాలు కూడా పెడతాం మేము, తంగేడు పూలు. ఇగో ఇక్కడ వచ్చేసి దద్దోజనం, పరమాన్నం చేసి అడ్డలలో దీపాలు పెట్టి ఇలా నైవేద్యం పెట్టి అలంకరించాలి. అక్క చాలా బాగా అలంకరించింది అన్నిటికీ పువ్వులు కట్టి. చూడండి ఇదిగో ఇతను వచ్చేసి మా హస్బెండ్, తనే అయ్యగారు. ఇప్పుడు పూజ, నోములు, వ్రత కథ మొత్తం తనే చదువుతాడు. తను శ్రీ చైతన్య కాలేజీలో ప్రిన్సిపల్ అండ్ లెక్చరర్. చూడండి మా ఆడపడుచు పక్కన. అందరం ఇంకా రెడీ అయినాం పూజ కోసం.
ఇంకా మా బావగారు మా అక్కయ్య కూర్చున్నారు. ఇంకా పూజ స్టార్ట్ అయింది. నేను కూడా మా హస్బెండ్ వ్రతకథ చదువుతుంటే నేను కూడా అక్షింతలు పూలు వేస్తున్నాను. వ్రతకథలో ఫస్ట్ శివాష్టోత్తర నామాలు ఉన్నాయి, అవే చదువుతున్నాడు చూడండి. ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం కపర్ధినే నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం కామరాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం అందస్తనే నమః, ఓం కఠోరాయ నమః, ఓం భగవతే నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం ప్రమరాధాతిదాయ సేనాజానకాయ నమః, ఓం అనీశ్వరాయ నమః, ఓం చారువిగ్రహాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం భూతపతయే నమః. 21 వ్రతకథ స్టార్ట్ అయింది. నేను వింటూ ఇంకేమైనా పనులు ఉంటే చేస్తూ వింటూ ఉన్నాను. గుగ్గిల కుండలను ఆధ్వర్యంలో చాలా బాగా విన్నాను. ఈసారి చాలా అర్థమైంది నాకు. విజయసింహుడు అని పేరు పెట్టించాం. ఆ చిన్నవాడు 8 సంవత్సరాల వయసు కలవాడై, అమ్మ నా తండ్రి ఏడి, మన బంధువులేరి, మన పట్టణం ఏది అని అడగగా ఆ భాగ్యవతి దుఃఖించి కుమారుని దగ్గరికి తీసుకొని, కుమార నా గతి చొప్పున ఈ కష్టం వచ్చాను. మన పట్టణం ఉజ్జయిని మహంకాళి అని మీ తండ్రి వచ్చి ఈ ఆశ్రమాన్ని చేరితిని. ఈ మునివర్యులు కరుణించి నా కర్మ విమోచనం. ఇక్కడ వచ్చేసి మా అక్కయ్య వాళ్ళ కూతురు, మా కూతురు కాన్సన్ట్రేషన్ ఆన్ ఫోన్ ఓన్లీ. ఇటు వచ్చేసి పూజ వచ్చి, అమ్మ నేను పెద్ద తల్లి వద్దకు పోయి వస్తు వాహనములు అడుగుకొని వచ్చేదనని చెప్పి ఆ మహర్షికి తల్లికి నమస్కరించి తెలిపాను. అంతటా వారు ఆ బాలుని ఆశీర్వదించి వెళ్ళుటకు ఆజ్ఞ ఇవ్వగా అతడు బయలుదేరి పెద్ద తల్లి ఉండు కాంచీ పట్టణంలోకి వెళ్ళి జన్మ సాఫల్యము సరసవ శోభిని సారవలోచి వాణి పుస్తకధారిణి వర్ణాలంకృత వైభవశాలిని వరకవిత చింతామణి మాం పాహి సాలోక్య సందాయిని మాం పాహి శ్రీచక్ర సింహాసిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. నీడగా నిలిచి నిరతము మాకు నీడగా నిలిచి జయములీయవే అమ్మా భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని. ఇంకా పూజ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మంగళహారతి ఇచ్చి పాటలు పాడాము. నేను కూడా పాడాను కానీ ఎవరు వీడియో తీయలేదు. ఇంకా అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఎవరికి ఫోన్ ఇచ్చి నేను వీడియో తీయమనలేదు. ఇదిగో అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పణం అయిపోయింది. ఇంకా చూడండి ఆకులలో అలా నైవేద్యం సమర్పణం చేశాము. మాది చిన్న నోములే, ఒక నోము అంతే. పూజ అనంతరము టపాకాయలు కాకరవత్తులు సంబరంగా కాల్చుకున్నాము. చూడండి దేవుడి ముందే ఫస్ట్ కాకరవత్తులు వెలిగిస్తాము ఎప్పుడైనా. చూడండి మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీపావళి అంటే అందరము ఉంటాము. టపాకాయలు ఎప్పుడు చాలా తెస్తాడు, మా బావగారే తెస్తారు ఎప్పుడైనా. చూడండి చాలా బాగా కాల్చుకున్నాము. నోములు ముందు చాలా నా మిమ్మల్ని దింపుతున్నా. వచ్చి పడుతుంది. ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కానీ వీడియో తీయడానికి ఎవ్వరూ లేరు. చాలా బాగుంది కదా అంటే మా ఊరంటే మా దివాళీ పండుగ అంటే నాకు చాలా ఇష్టం. ఇంతటితో ఈ వీడియోకి సమాప్తం. మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో. బై బై.